రజతోత్సవ సభను విఫలం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు. రజతోత్సవ సభ గులాబీ సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. రజతోత్సవ సభ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తిని ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేతను 10 ఏళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇరవై 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే, కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాల్లో పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రజలకు ఈ గొప్ప అవకాశాన్ని ఓరుగాలు వేదికగా ఎలకతుర్తి ఎక్స్ప్రోలు నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఈ యొక్క నిర్వహణలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తారు, ఏ రూపంలో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో కేసీఆర్ గారి సైనికులకు తెలియంది కాదు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన, ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగు, 160 ఎకరాల్లో గ్రౌండు, కేసీఆర్ ప్రతి సూచన మేరకి, కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చే ప్రజల కోసం అన్నీ కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సారి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఇచ్చుడితోటే కన్సర్న్ లెటర్ నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు నుంచే కుట్ర స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఏ రోజైతే రైతులు స్థలం ఇచ్చి కన్సర్న్ లెటర్ ఇచ్చిరో 28వ తారీఖు మేము లెటర్ ఇస్తే నెల క్రితం 10 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఆ రోజే కేసీఆర్ గారు డౌట్ పడ్డారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్.